జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. జేఆర్ పురం పోలీస్ స్టేషన్ పరిధి ఆటోలో స్కూల్ కి తీసుకువెళ్తున్న మైనర్ విద్యార్థినిపై లైంగిక దాడి చేసిన ఆటో వాళ్ళను అరెస్ట్ చేసినట్టు డీఎస్పీ వివేకానంద తెలిపారు. విద్యార్థిని తల్లితో స్నేహం చేస్తూ విద్యార్థిని పట్ల పలుమార్లు అసభ్యంగా ఆటో డ్రైవర్ పిన్నింటి రామారావు ప్రవర్తించారన్నారు. మద్యానికి బానిసై ఆటో వాళ్లకు మైనర్ బాలిక తల్లి సహకరించిందని చెప్పారు. రామారావు లైంగిక వేధింపులు భరించలేక తండ్రి బంధువులకు మైనర్ బాలిక ఫిర్యాదు చేసిందన్నారు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారన్నారు. ఆటో డ్రైవర్ పిన్నింటి రామారావుతో పాటు బాలిక తల్లిని అరెస్ట్ చేసి పోక్సో కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ వివేకానంద తెలిపారు. నేను అప్పుడే వాష్రూమ్లో ఉన్నాను. ఒక ఫోటో తీసుకుని నేను పంపించేస్తాను. ఫోటో తీసుకుని నేను పంపించేస్తాను. బయట తీసుకెళ్ళిపోండి. అవుతుందండి. మంచి క్వశ్చన్ అడిగారు. మహిళా పోలీసులు రెగ్యులర్గా వారానికి 4 రోజులు స్కూల్లో పెడుతూనే ఉంటారండి. దాన్నే గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అంటాం. అర్థం కావట్లే. కన్న తల్లి మధ్యమధ్యలో ఉండడం ఏంటి, ఆమెతో అతను రిలేషన్ ఉండడం ఏంటి, కూతుర్ని పాపం చేస్తున్నా సరే ఇంతకు ముందు ఆఫ్ ద రికార్డ్ చెప్పిన తర్వాత ఆన్ రికార్డ్ చేసుకున్నాం. చేసి ఈ రోజు మీరు ప్రజలకు ఒక మెసేజ్ ఇవ్వాలి. ఇంకా యాక్చువల్గా ఓకే చేస్తారేమో అనుకోండి. ఓకే, ఇప్పుడు ఏంటంటే నా సబ్ డివిజన్ పరిధిలో జేఆర్ పురం సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి ఒక పోలీస్ స్టేషన్లో ఒక గ్రామంలో ఈ యొక్క 13-14 సంవత్సరాల ఒక మైనర్ బాలికని ఒక ఆటో డ్రైవరు గత సంవత్సర కాలంగా ఆమె పట్ల చాలా సెక్సువల్ అబ్యూస్ చేస్తున్నాడు. ఆమెను ఆటోలో స్కూల్కి తీసుకువెళ్లే విధానం, తీసుకొచ్చే విధానంలో ఆమెని చాలా సెక్సువల్గా అసాల్ట్ చేయడం అనేది చేస్తున్నాడు. ఈ ఆటో డ్రైవర్కి ఆ అమ్మాయి తాలూకా తల్లికి ఉన్నటువంటి ఒక రిలేషన్షిప్లో అతను డైరెక్ట్ ఇంటికి కూడా వెళ్ళిపోతుంటాడు. ఆమె కొంచెం మద్యానికి బానిస అవడం, ఈ పాప ఇతను చేసేటువంటి అఘాయిత్యాన్ని తల్లికి కూడా చాలా సందర్భాలు చెప్పడం జరిగింది. అమ్మా, మా ఇంటికి వచ్చే అతను ఈ రకంగా చేస్తున్నాడు అని. కానీ తల్లి దానికి ఎక్కడా కూడా కూతురిని సపోర్ట్గా నిలబడలే. చాలా బాధాకరమైన విషయం అండి. ఎక్కడా కూడా తల్లి మద్యం మత్తులో ఉండి ఏ రోజు కూడా కూతురికి సపోర్ట్గా ఒక తల్లిగా తన బాధ్యత నిర్వర్తించలే. ఏముందిలే అని అతనికే సపోర్ట్ చేసింది. చాలా సందర్భాల్లో పిల్ల తల్లికి చెప్పింది, అమ్మ నువ్వు తాగిన మద్యం మత్తులో ఉన్నప్పుడు ఇంట్లో నా మీద గత 8 నెలలుగా నా మీద అఘాయిత్యం చేస్తూనే ఉన్నాడు, నాకు రక్షణ కావాలని చెప్పినా సరే తల్లి ఆమెకి ఎటువంటి ఇది లేకుండా నువ్వు బయటికి కానీ చెప్తే నిన్ను కొడతానని చెప్పి, ఏముందిలే అతను మన కుటుంబంతో కలిసి ఉన్నాడు కదా అని చెప్పి అందే తప్ప కూతురి రక్షణ కల్పించలే. మరి ఇటువంటి సభ్య సమాజంలో అటువంటి వారు ఉండడం చాలా బాధాకరమైన విషయం. తల్లే కూతురిని కాపాడలేకపోతే సమాజాన్ని ఎవరు కాపాడతారండి? చాలా బాధాకరమైనటువంటి కేసు ఇది. అందుకే ఈ కేసులో తప్పు చేసిన ఆటో డ్రైవర్ని అరెస్ట్ చేశాము. దానికి సహకరించినందుకు తల్లిని కూడా ఫస్ట్ టైం అరెస్ట్ చేసి రిమాండ్ పంపించాము. కాబట్టి నేను ఈ సమాజంలో మన ప్రజలందరికీ మా అప్పీల్, మన ఇటువంటి ఆటో డ్రైవర్ని మన పిల్లల్ని పంపించినప్పుడు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఆటో డ్రైవర్ ఆ ఊరోడే, కానీ ఇక్కడ ఏంటంటే తల్లితో ఉన్నటువంటి ఒక రిలేషన్షిప్లో
ఆ తల్లి వీక్నెస్ని అతను కనిపెట్టి ఆమెకి వెళ్ళినప్పుడల్లా మందు ఇవ్వడం, ఆమె తాగి పడుకోవడం, ఆమె ప్లస్ ఆ పిల్లని కూడా అన్యాయంగా చాలా సెక్సువల్ అసాల్ట్ చేయడం జరిగింది. మాకే బాధ అనిపించింది ఆ ఊర్లోకి వెళ్ళినాక. అటువంటిది పునరావృతం కాకూడదు ఎప్పుడు కూడా. పోలీసు ఈ విషయంలో మా ఎస్పీ గారు చాలా కఠినంగా ఉన్నారు. ఈ విషయంలో మేము చాలా కఠినంగా ఉంటాం. చిన్న పిల్లల మీద ఎవరు ఎటువంటి సెక్సువల్ అబ్యూస్ చేస్తే మాత్రం చట్టపరంగా ఎటువంటి ఇది ఉండదు, చాలా కఠినమైనటువంటి శిక్షలు పడతాయి. మేము క్షమించేది లేదు, షీట్లు ఓపెన్ చేస్తాం. మేము ప్రజలకు కూడా నేను వెళ్ళినప్పుడు మార్నింగ్ రిక్వెస్ట్ చేశాను, ఇటువంటి వ్యక్తుల్ని సమాజం మీ ఊర్లో ఉన్నప్పుడు మీరు అబ్జర్వ్ చేయకపోవడం కూడా మీ తప్పు, మీరు అందరూ కూడా దీన్ని వ్యతిరేకించాలని ప్రజలకు కూడా నేను చెప్పడం జరిగింది ఆ ఊర్లో. కాబట్టి ఈ కేసులో ఆ ఆటో డ్రైవర్ని అరెస్ట్ చేయడం జరిగింది, ఆటోని కూడా సీజ్ చేశాము. అలాగే ఇతనికి సహకరించిన తల్లిని కూడా, ఈ అమ్మాయి తాలూకు తల్లిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం జరిగింది. ఈ కేసు యాక్చువల్గా అమ్మాయి తల్లికి చాలాసార్లు చెప్పింది. ఒకరోజు ఈ తల్లి ఉంది ఇంట్లో, ఈ అమ్మాయి కూడా ఉన్నప్పుడు తండ్రి డ్యూటీ నుంచి వచ్చాడు, వచ్చేసరికి ఇటు పారిపోయాడు. అప్పుడు చూసి వెంటనే గట్టిగానే రమాయించాడు. చేసిన నేను ఆ అమ్మకు కూడా నాన్న చెప్పాను ఇలా ఇబ్బంది పెడుతున్నాడని, మరి అమ్మ పట్టించుకోలేదంటే అమ్మ కూడా నన్ను 2-3 సార్లు కుట్టిందని పిల్లలు చెప్పడం. ఎదురుగుండానే పిన్ని వాళ్ళ బాబాయిలు ఉంటారు, వెంటనే వాళ్ళు మేనమామ ఒక అతను వాళ్ళు స్పందించారు. అరే కళ్ళు ఎదురుగుండా చిన్నపిల్లకి ఇదవుతుంది, వీళ్ళు వెంటనే తీసుకెళ్ళి ఒక హాస్టల్లో కూడా పెట్టడం జరిగింది. పెట్టినా మళ్ళీ ఆటో మార్చినా ఈ ఆటో డ్రైవర్ ఏం చేశాడంటే ఇంకో ఆటోలో ఎలాగ వెళ్తారని ఆ ఆటోని మానిపించి మళ్ళీ ఇతని ఆటోలోనే ఎక్కించుకుని తీసుకెళ్ళిన పరిస్థితి వచ్చింది. దాంతో వీళ్ళ మేనమామ బాబాయిలు కొంత క్షోభ చెంది ఇటువంటి వాడిని మనం క్షమించకూడదని వెంటనే పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. ఆ పాప కూడా ఇవ్వడానికి సిద్ధపడింది, ఎందుకంటే అమ్మాయి చాలా హ్యూమిలేట్ అయింది. చిన్న వయసు అండి, 13-14. చాలా సంతోషపడాలా ఆ అమ్మాయి బయటకు వచ్చి చెప్పినందుకు. వెంటనే వాళ్ళ మామయ్య వాళ్ళ బాబాయిలు పిన్ని వచ్చి ఆ అమ్మాయిని తీసుకుని వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. ఇచ్చిన వెంటనే ఎస్ఐ గారు కేసు నమోదు చేయడం, దాంట్లో డిఎస్పీ దర్యాప్తు అధికారి కాబట్టి నిన్న వెళ్ళి అంతా ఇన్వెస్టిగేషన్ చేయడం. తల్లి తప్పు కూడా చాలా క్లియర్గా కనిపించింది. ఆటో డ్రైవర్ అంటే ఎలా తప్పు చేశాడు, వాళ్ళింటికే వెళ్ళి అఘాయిత్యం చేయడం అనేది మరీ దారుణం. సో అందుకని ఇమీడియట్గా అరెస్ట్ చేసి ఇద్దరిని రిమాండ్ పంపించారు. అంటే ఆ ఊరి నుంచి ఒక 8 నుంచి 10 మంది వరకు వెళ్తుంటారు. వాళ్ళు ఎవరు ఎటువంటిది లేదు. ఇక్కడ ఏంటంటే తల్లితో ఉన్నటువంటి ఆ లివింగ్ రిలేషన్ని అడ్వాంటేజ్ తీసుకున్నారు. మీకు పాయింట్ ఇక్కడ మిగతా వాళ్ళంటే వాళ్ళు చెప్పి కొట్టేస్తారు. ఇక్కడ ఆ అమ్మాయి తల్లికి చెప్పుకున్నామన్నా తల్లి వినే పరిస్థితి లేదు. అది పోక్సో కేసుల్లో పబ్లిక్ మాట ఎలా ఉందంటే కన్విక్షన్ రేట్ అయితే వస్తుంది, కానీ ఈ నిందితులు ఆల్రెడీ వాళ్ళతో టైఅప్ అయిపోయి రాజీ ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే పోలీసులు కూడా సహకరించడం వల్ల కూడా ఈ రాజీకి లోక్ అదాలత్ అయితే ముందుగానే ఆల్రెడీ రాజీ పడిపోతున్నారు. అటువంటిప్పుడు ఎన్ని చట్టాలు ఉంటాయంటే 20 ఏళ్ళు సెక్స్ ఉంటాయంటేనే ఇది వస్తుంది. ఉండదండి. పోక్సో కేసులో ఎఫ్ఐఆర్ కట్టిన తర్వాత క్లోజ్ చేసే పవర్ మాకు లేదు, మేము చెయ్యము. మీరు అటువంటి కేసు ఏదైనా ఉంటే మాకు చూపించవచ్చు. శ్రీకాకుళం జిల్లాలో అటువంటి కేసు ఏదైనా మీరు చూపించవచ్చు. ఎఫ్ఐఆర్ కట్టినాక ఎవరి ప్రజలు ఇందులో అవ్వదండి, అరెస్ట్ చేసి జైలు పంపాల్సిందే. దాంట్లో పోలీసులు రెఫర్ చేసే ప్రసక్తి లేదు. అలా పోక్సో కేసు రెఫర్ చేసి మీరు ఏదైనా ఉంటే చూపించవచ్చు. ఇద్దరు ఒకే ఊరండి, ఇద్దరికి ఉంది. అదే లివింగ్ రిలేషన్ అన్నాను కదా, నేను వేరే పదాలు వాడకూడదు, అందుకే లివింగ్ రిలేషన్ అని పదం వాడవచ్చండి. అంటే మళ్ళీ ఇప్పుడు క్యూజర్ పేరు మీరు వాడవచ్చు, తప్పేం లేదు. బట్ కుటుంబం పేరు ఎక్కడ వాడకూడదు, ఊరు పేరు కూడా రాయకూడదు. అంటే ఊరి పేరు మీరు రాసుకోవచ్చండి. నిందుడు రామారావు, ఇంటి పేరు పిన్నింటి, ఆటో డ్రైవర్ పిన్నింటి రామారావు అని రాసుకోండి. ఆటోలో పంపిస్తున్నారు. అసలు ఆటో కూడా ఎవడు, వాడు ఏం చేస్తున్నాడు ఏంటనేది పరిశీలన చేయకపోవడానికి ఈ కేసు ఒక దృష్టాంతం. అలాగే తల్లిదండ్రుల తాలూకా ప్రభావము పిల్లలకి ఎంత ఇబ్బందికరంగా ఉంటుందన్నది ఈ కేసులో రెండో దృష్టాంతం.
అందుకే ప్రత్యేకంగా నేను ప్రెస్ మీట్ పెట్టడం ఉద్దేశం, ఎందుకంటే తల్లిదండ్రుల తాలూకా బాధ్యత రాహిత్యం, పిల్లలు ఎలా సఫర్ అవుతున్నారు అనే దానికి ఈ కేసు ఒక ఎగ్జాంపుల్ అండి. అలాగే ఈ ఆటో డ్రైవర్లు చిన్నపిల్లలను తీసుకెళ్తూ వారు చేసేటువంటి తప్పుడు పనుల మూలంగా చిన్నపిల్లలు చాలా అన్యాయం అయిపోతున్నారు. ఈ రెండింటి మీద తల్లిదండ్రులు చాలా బాధ్యతగా ఉండాలా, తల్లిదండ్రులు చేసే తప్పులకి పిల్లలు ఎలా బలైపోతున్నారు అన్నది. కాబట్టి ఆ తాలూకా బంధువులు తల్లిదండ్రులను ఎలా కంట్రోల్ చేయాలన్న దానికి ఈ కేసు చాలా ఇంపార్టెంట్. అందుకే నేను ప్రత్యేకంగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం అదే. ఈ కేసులో నేను పేర్లు నేను చెప్పను, మీరు కూడా దయచేసి ఎవరి ముఖాలు చూపించకూడదు, ఎవరి పేర్లు కూడా రాయకూడదు. ఎందుకంటే పోక్సో చట్టంలో ఉన్నటువంటి ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ అంటే బాధితురాల తాలూకా ప్రొటెక్షన్ చాలా ఇంపార్టెంట్. ఒక 13-14 సంవత్సరాల ఒక చిన్న బాలిక ఈ కేసులో చాలా బాధాకరమైన విషయం. ఆమెను ఆటోలో స్కూల్కి దించడానికి ఒక ఆటోని ఎంగేజ్ చేశారు. ఆ ఆటో డ్రైవరు ఆ అమ్మాయితో పాటు కొంతమంది అమ్మాయిలు తీసుకువెళ్తూ ఆ ఊరి నుంచి ఆ స్కూల్కి తీసుకెళ్ళి స్కూల్ నుంచి తీసుకొచ్చే క్రమంలో ఆ పిల్లని ఒక విధంగా సెక్సువల్ అబ్యూజ్ అనేది చేయడం జరిగింది. దీంట్లో ఆ పిల్ల ఎంతో సఫర్ అయింది. ఆ పిల్ల తండ్రికి చెప్పుకుందామంటే తండ్రి కొంచెం ఇన్నోసెంట్, అది కూలికి వెళ్తారు కానీ ఇన్నోసెంట్. తల్లికి చెప్పుకుందామంటే తల్లి ఎప్పుడు కూడా మద్యం మత్తులో ఉంటుంది. చాలా బాధాకరమైన విషయం. తల్లి ఎప్పుడు మద్యం మత్తులో ఉంటుంది. తప్పే ఉంటుంది. అదే ఇప్పుడు చెప్తుంది రికార్డే, లేదు ఇప్పుడు చెప్తుంది రికార్డే.